నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జాతీయ జెండా రెపరెపలాడాలి. టీడీపీ జెండా గుండెల్లో నిలవాలి. శరవన్నపాలెంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరణ. పాడేరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి. జాతీయ జెండా రెపరెపలాడాలి. తెలుగుదేశం పార్టీ జెండా గుండెల్లో నిలవాలని పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. శనివారం కొయ్యూరు మండలం శరవన్నపాలెం సచివాలయం వద్ద ఆగస్టు 15 సందర్భంగా జాతీయ జెండాను ఆమె ఆవిష్కరించారు. అనంతరం దేశ స్వతంత్రం కోసం ఎందరో మహనీయులు చేసిన ప్రాణ త్యాగాల గురించి వివరించారు. అనంతరం మాజీ సర్పంచ్ దారకొండ నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ వెలగలపాలెం పంచాయతీ పరిధిలో గల చల్లాయి నుండి దద్దుగుల మీదుగా శరమండ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 5,60,00,000 నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి మారుమూల గిరిజన ప్రాంతాలకు కోట్లాది రూపాయలతో పక్కా రోడ్లు నిర్మిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా దద్దుగుల శరమండ గ్రామస్తులు గిడ్డి ఈశ్వరికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, పాడేరు మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు, కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ సుమ్మర్ల సాంబశివరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ బోనంగి సత్యవతి, గాం రమాదేవి, బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు సంపరి శివకుమార్, కిరణ్ మాస్టర్, వరలక్ష్మి, సింహాచలం బాలకృష్ణ, బూత్ కన్వీనర్ జంపా వెంకటరమణ, పంచాయతీ కార్యదర్శి సిహెచ్ రాజు, పీసా కమిటీ అధ్యక్షుడు సోముల శేఖర్, మాజీ ఉప సర్పంచ్ సంపరి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో కొయ్యూరు మండలంలో శరవన్నపాలెంలో నిర్వహించుకుంటున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, అలాగే టీసీసీ డైరెక్టర్ నాగరాజు గారికి, నారాయణమూర్తి గారికి, సాంబశివరావు గారికి, సచివాలయ పెద్దలకి, గ్రామస్తుల అందరికీ కూడా పేరు పేరున స్వాతంత్ర శుభాకాంక్షలు. పిల్లలు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చక్కగా క్యూట్గా అల్లూరి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మి దగ్గర చూద్దాం. ధోని రహిత రోడ్లు కూడా మనం నిర్మించుకుంటున్నాం. వాటితో పాటు విద్యకు కూడా చాలా ప్రాధాన్యతనిస్తూ చిన్న వయసు నుంచే పిల్లలను ఒక నాణ్యమైన విద్య కోసం విద్యను అందిస్తూ వారికి సరైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇక వైద్యానికి వస్తే తల్లి బిడ్డ గర్భిణీ స్త్రీ హాస్పిటల్లో డెలివరీ అయిన వెంటనే ఆ తల్లి బిడ్డను మళ్ళా సురక్షితంగా తీసుకెళ్లే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటూ వైద్యాన్ని అందించడమే కాదు 104, 108 ఇలా పలు రకాలుగా గ్రామ స్థాయిలోనే వైద్యం అందేలాగా కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇక ఉపాధి చూసుకుంటే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వికసిత భారత్ రామ్జీగా మార్చి 100 రోజుల పనిదినాల్ని 125 పనిదినాలుగా మారుస్తూ 250 రూపాయలు ఇచ్చేది 307 రూపాయలుగా ప్రతి ఒక్క పౌరుడికి ఇచ్చేలాగా, ఎవరైతే ఆ ఉపాధి హామీ రైతున్నారో వాళ్ళకి ఇచ్చేలాగా ఇప్పటికే ఎన్నో మార్పులు తెచ్చినటువంటి ప్రభుత్వం. అంతేకాదు అన్నదాత సుఖీభవ కానీ, తల్లికి వందనము కానీ, తల్లికి వందనం అయితే 2 కానీ 3 కానీ 4 కానీ ఎంతమంది పిల్లలు ఉన్నా వాడికి 15,000 రూపాయలు వేయడం, ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, ఉచిత గ్యాస్, ఇంకా ట్రైకార్ లోన్లు. ఏ కోణంలో చూసుకున్నా పేదవాడు లక్షాధికారి కావాలన్న దృక్పథంతో ఈరోజు డబల్ ఇంజన్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అంతేకాదు దీనిని ముందుకు తీసుకెళ్ళడానికి P4 సిస్టంలో ప్రభుత్వం, ప్రైవేటు, అలాగే ప్రజల భాగస్వామ్యంతో, పార్టిసిపేషన్తో వెళ్ళాలని బంగారు కుటుంబాలుగా కూడా
ఈరోజు ఎంతోమంది ఎన్జిఓస్ దత్తత తీసుకున్నటువంటి కార్యక్రమం నడుస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన పాడేరులో అరకులో 1,00,000 ఎకరాలకు అరకు కాఫీనిచ్చి ప్రతి ఒక్క రైతు ఆర్థికంగా బాగుపడమే కాదు లక్షాధికారి కావాలని ప్రభుత్వమే ఉచితంగా సబ్సిడీ లోన్లు ఇవ్వడం, మొక్కలు ఇవ్వడం, విత్తనాలు ఇవ్వడం కూడా చేస్తుంది. అలాగే భూమి హక్కు కూడా రాజముద్రతో ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఏ కోణంలో ఏ రంగంలో చూసుకున్నా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వికసిత భారత్ 2047 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే భారతదేశంగా ప్రపంచంలోని అత్యున్నతమైన స్థాయికి వెళ్ళడానికి వేస్తున్నటువంటి అడుగులు, ఆ అడుగులో మనం కూడా ఒక భాగస్వాములు అవుతాం. ఇప్పటికే 80 సంవత్సరాలు పూర్తి 80వ స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటే 100వ స్వాతంత్ర దినోత్సవం కూడా మనమంతా జరుపుకోవాలంటే ప్రభుత్వం చేసేటటువంటి అభివృద్ధి సంక్షేమంలో మనం కూడా ఒక భాగస్వాములు అవుతామని మీ అందరికీ నేను తెలియజేస్తూ, ఇంత గొప్ప కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యాలు చేసేందుకు మా శరవణపాలెం కుటుంబ సభ్యులకు, సచివాలయ సిబ్బందికి, కూటమి నాయకులకు, తెలుగుదేశం నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. శరవణపాలెంలో జాతీయ జెండాను ఏ విధంగా అయితే గగనానికి ఎగరేసామో అలాగే ఇదే గ్రామంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండాను కూడా గగనానికి ఎగరేయడం జరిగింది. నిజంగా ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జాతీయ అధ్యక్షులు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు, మానవ వనరుల శాఖ మంత్రులు వారి యొక్క ఆదేశాల మేరకు ఇంటింట తెలుగుదేశం జెండా ఎగరేయాలని ఏదైతే ఒక సంకల్పం చేశారో ఆ సంకల్పంలో మొట్టమొదటి అడుగుగా మన శరవణపాలెంలో ఈ రోజు 80వ స్వాతంత్ర దినోత్సవం ఏదైతే జరుగుతుందో ఆ రోజునే మన పార్టీ జెండాని ఈ గ్రామంలో ఎగరేయడం మా గ్రామస్తులందరికీ కూడా అదృష్టదాయకం. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ పెద్దలు, దీన్ని ఇంత చక్కగా తీసుకొచ్చినటువంటి దారకొండ నారాయణమూర్తి గారికి, అలాగే సీనియర్ నాయకులు మా సోదరి ఇందిరా గారికి, అదేవిధంగా వీరికి సహకరించినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, యువతకు, అదేవిధంగా మేమంతా మండలం నుంచి విచ్చేసినటువంటి మా జీసీసీ డైరెక్టర్ నాగరాజ్ అన్నయ్య గారికి, మండల ప్రధాన కార్యదర్శి భారత్ 2047కి మన భారతదేశాన్ని అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారు కలలు కంటున్నారు. అలాగే మన ప్రాంతాల్లో కూడా రాబోయే కాలంలో కూటమికే మనం అధికారాన్ని తీసుకొచ్చేలాగా స్థానిక సంస్థల్లో మనమంతా కలిసికట్టుగా పనిచేసి పాడేరు నియోజకవర్గంలో ఈసారి కూటమి ప్రభుత్వందే గెలుపుగా పయనిద్దామని మీ అందరికీ నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.